హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు అపన్న ప్రసన్నుండు మిమ్మల నాగేంద్రము పాహి పాహి అనకుయ్యాలించి సంరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచెదోయి సంధింపడు ఏ పరివారంబును చేరడు అభ్రగవతిం బన్నింపడు ఆ కర్ణికాంతారధమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరి లచి వెంట అవరోధం వ్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకి శంఖచక్రనికాయంబును నరదుండు ధ్వజనీకంతుండు రావొచ్చిరో అయ్యన వైకుంఠపురంబునంగలుగు ఆరాబాలగోపాలమున్ తను వెంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృచులు మృచిలించిరో ఖలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్ తాటంకాచల నంబుతో భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో శాటి ముక్త కుచంబుతో అధృఢ చంచత్కాంతితో శీర్ణలాలాటాలేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటీందు ప్రభతో ఉరోజభర సంకోద్బలగ్నంబుతోన్ అడిగెదనని కడువడి జనువడిగిన తను మగడు నుడుగడని నడయుడుగన్ వెడవెడ సిడిముడి తరబడ నడుగెడదు జడిమ నడుగెడు ఎడలం విను వీధించను దెంచను చేరగాంచిరమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణున్ కరుణావరిష్ణు యోగీంద్ర హృద్వన వరిష్ఠిష్ణు సహిష్ణున్ భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢోల్లసదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచేష్ణునిన్ కరుణా సింధుడు సౌరీ వారి చరమం ఖండింపగా పంపే సత్వరితా కంపిత భూమి చక్రము మహోజ్జద్విస్ఫులింగచ్చటా పరిభూతాంబర శుక్రమం బహువిధ బ్రహ్మాండ భండచ్చటాంతర నిర్వక్రము పాలితాఖిల సుధాంధశ్చక్రముం చక్రముం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఆ జడభరతుడి యొక్క ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క రూపము, ఆయనను బాహ్యమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులు ఏ విధంగా చూస్తూ ఉన్నారో, ట్రీట్ చేస్తూ ఉన్నారో అనేటువంటి విషయాన్ని చెప్తూ ఒక విషయాన్ని మాత్రం ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. భగవంతుడి యొక్క అమృతమయమైనటువంటి ఆ ఆనంద సాగరంలో ఓలలాడేటువంటి చలించేటువంటి సమాధినిష్ఠుడైనటువంటి మహానుభావుల్ని గుర్తించడం అనేటువంటిది సామాన్యమైనటువంటి ద్విపాద పశువులకు సాధ్యం కాదు, అజ్ఞానులకు సాధ్యం కాదు. కాబట్టి సాధ్యం కాదు కాబట్టే ఒక బ్రహ్మాండమైనటువంటి తేజస్వరూపాన్ని కళ్ళు మూసేసుకున్నటువంటి వాడు ఏ విధంగా అయితే చూడలేడో అదేవిధంగా ఈ సమస్తమైనటువంటి ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా
ఆ పరమాత్మ యొక్క తేజస్వరూపుడైనటువంటి ఆ భరతుణ్ణి చూడలేకపోయారయ్యా అని చెప్పి ఇంకా ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది అని చెప్తూ శీతోష్ణ వాతవర్షేషు వృష ఇవానావృతాంగ పీన సంహననాంగ స్థండిల సంవేషణ అనున్మర్దనా మజ్జన రజస మహామణిరివ అనభివ్యక్త బ్రహ్మవచ్చ కుపటావృత ఉపవీతేనో ఉరుమనిషిణా ద్విజాతిరిత బ్రహ్మబంధురితి సంజ్ఞయా తత్ అజ్ఞజనావమతో విచచార. జరభర్తుడు ఎండ మామూలుగా లోకంలో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఎండ ఉంటుంది, చలి ఉంటుంది, గాలి ఉంటుంది, వర్షం ఉంటుంది, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఆయన ఎలా తిరుగుతూ ఉండేవాడంటే జడభరతుడు చలిలో కానీ, ఎండలో కానీ, గాలిలో కానీ, వర్షంలో కానీ ఈ ఒక ఎద్దు ఏ విధంగా అయితే అన్మైండ్ఫుల్గా వాటిని ఏమీ కూడా స్పృహ లేకుండా ఒక ఎద్దు ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఆయన తిరుగుతూ ఉండేవాడయ్యా. అంతేకాదు వర్షం పడుతోందో, ఎండ తగులుతోందో, శరీరం కొంచెం ఇదవుతుందేమో అనేటువంటి భయంతో ఏదో వస్త్రం కప్పుకుంటారు కదా మా సాధారణమైనటువంటి మానవులందరూ. పొలాల్లో పనిచేసేటువంటి వాళ్ళు కనీసం వాళ్ళందరూ కూడా ఏదో కప్పుకుంటూ ఉంటారు. కానీ ఈయన ఎద్దులాగా దేహం మీద ఏ వస్త్రాన్ని కూడా ఆయన కప్పుకోకుండా తిరుగుతూ ఉండేవాడు. ఆయన అలా ఉండేటువంటి వాడిని చూసేటప్పటికీ మంచి పుష్టికరమైనటువంటి అవయవాలతో పూర్తిగా ఉన్నాడు. మంచి జబ్బలు, మంచి భుజాలు, మంచి వేళ్ళు, మంచి ముంజేతి, తర్వాత పిక్కలు, తర్వాత తొడలు, తర్వాత ముఖము, తర్వాత చెవులు, ఇవన్నీ కూడా చాలా పరిపుష్టంగా ఏ విధమైనటువంటి అనారోగ్య లక్షణాలు కనిపించినటువంటి పరిపూర్ణమైనటువంటి దేహపుష్టితో మాత్రం ఆయన ఉంటూ ఉండేవాడు. తర్వాత ఆయన ఎక్కడ పడుకునేవాడు అంటే ఆయన నేల మీద పడుకునేవాడయ్యా. పడుకునేటప్పుడు అప్పుడు అలాగా నేల మీద పడుకునేవాడు, మళ్ళీ పొద్దున్న లేచేవాడు, మళ్ళీ ఇలాగే తిరుగుతూ ఉండేవాడు, పనులు చెప్తుంటే చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఉండేటువంటి వాడు ఎప్పుడూ కూడా తలంటు పోసుకునేటువంటి అవకాశం ఆయనకి కలగలేదు. తలంటు పోసుకోవాలి అనిపించలేదు. తలంటు పోసేటువంటి తల్లి కూడా లేదు కాబట్టి ఇక ఆ విషయమే గుర్తులేనటువంటి పరిస్థితిలో ఉండేవాడు. అప్పుడప్పుడు స్నానాన్ని కూడా ఆయన మర్చిపోయేవాడు, స్నానం కూడా చేసేటువంటి వాడు కాదు. కావున ఆయన ఎలా ఉన్నాడు అంటే మట్టిలో కూరుకుపోయినటువంటి మాణిక్యంలాగా ఉండేవాడు. ఇప్పుడు ఆయన బ్రహ్మతేజస్తో వెలిగిపోతూ ఉండేవాడు కదా. మరి బ్రహ్మతేజస్తో వెలిగిపోతూ ఉండేటువంటి వాడు స్నానం చేయకపోయినా, జుట్టు సంస్కరించుకోకపోయినా, ఏ విధం మట్టి కొట్టుకుపోయినా సరే బ్రహ్మతేజస్సు అది పైకి బాగా ప్రొజెక్ట్ అయిపోవాలి కదా. కానీ ఆ బ్రహ్మతేజస్సుని మాత్రం ఆయన ప్రకటన కాకుండా, బ్రహ్మతేజస్సు ప్రకటించుకోకుండా మట్టిలో ఏ విధంగా అయితే మాణిక్యం మట్టి కప్పబడి ఉంటుందో అలాగా ఆయన కప్పేసుకునేవాడు. తన యొక్క బ్రహ్మతేజస్సుని బయటికి కనిపించకుండా దాంతో చాలా మలినంగా కనిపించేవాడు. అక్కడక్కడ మట్టి ముద్దలు, మట్టి దుమ్ము, తర్వాత ఏమో ఏదో చెమట పట్టేసి అట్టు కట్టినట్టుగా ఈ విధమైనటువంటి మలిన స్వరూపంతో ఉండేవాడు. తరువాత నడ్డికి కట్టుకోవడం అనేటువంటిది ఉండేదిగా. దాంతో ఒక చిరిగిపోయినటువంటి వస్త్రాన్ని ఒకటి నడ్డికి కట్టుకునేవాడు. పాపం చిన్నప్పుడు తండ్రి ఒడుగు చేశాడు కదా, ఒడుగు చేసి జంధ్యం వేశాడు కదా, ఆ జంధ్యం కూడా పూర్తిగా మాసిపోయి మలినమైపోయి నల్లగా అయిపోయింది. అందుకని మనం స్నానం చేసేటప్పుడు ఏంటంటే జంధ్యాన్ని కూడా ఒకసారి మామూలుగా ఆ నీళ్లతో తడిపేటప్పటికి మళ్ళీ దానికి ఇది వస్తూ ఉంటుంది. దానికి ఏదో పసుపు కుంకుమో ఏదో గంధమో రాసుకుంటే అది చక్కగా తేజస్సుగా వెలుగుతూ ఉంటుంది. అసలు స్నానమే చేయనటువంటి వాడు జంధ్యాన్ని కూడా చాలా మలినంగా ఉండేది. అలాగా ఆ విధంగా బయటికి ఆ విధంగా కనిపించేటువంటి ఆ స్వరూపాన్ని చూసి ఆయన యొక్క మహిమ సంగతి, ఆయన యొక్క గొప్పతనంగా, ఆయన ప్రభావంగా, ఆయన యొక్క మానసిక అవస్థ కానీ, ఆయనకు ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆ బ్రహ్మ వర్చస్సు కానీ తెలియనటువంటి జనులు ఆయన్ని బేపనోడు, మన మామూలుగా చూసారా అంటూ ఉంటారు, చూసా మిగతా కులాల వాడు బేపనోళ్ళు వాళ్ళు అంటూ ఉంటారు. అలాగా బేపనోడు అంటూ ఇంకా కొంచెం దూరం వెళ్ళినటువంటి బ్రాహ్మణులు కూడా వీడు బ్రాహ్మణాధముడు
అని కూడా పిలిచేస్తూ ఉండేవారు ఆయన్ని. బ్రాహ్మణులే బ్రాహ్మణాధముడు అనేవారు. మిగతా వాళ్ళందరూ, మిగతా జనులు అందరూ కూడా బేపనాడు బేపనాడు అని చెప్పి ఈ విధమైనటువంటి వెటకారంతో ఉండేవారు. ఈ ఈ ఈ స్థితిలో ఆయన తిరుగుతూ ఉండేవాడు అని చెప్పాడు. విచచార, ఆ విధంగా విచచార అంటే తిరుగుతూ ఉండేవాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే సుఖబ్రహ్మ ఒక పదాన్ని బ్రహ్మాండంగా వాడాడు. అదేమిటంటే శీతోష్ణ వాత వర్షేషు వృష ఇవానా వృతాంగ పీన సంహననాంగ అన్నాడు. శీతలం అంటే చలి ఉష్ణము, వేడి, వర్షము వీటిలన్నిటిలో కూడా ఎలా తిరిగేవాడని చెప్పాడండి. వృష, ఎద్దులాగా తిరిగేవాడు. ఇక్కడ ఎద్దు అంటే ఏమిటో తెలుసునండి. ఎద్దు అంటే ధర్మం. ఏమిటా ఎద్దు అంటే పరమమైనటువంటి దైవ సంబంధమైనటువంటి దైవస్వరూపమైనటువంటి ధర్మం. ఆ ఎద్దు మీదే సాక్షాత్తు శివుడు ఆయన ఎక్కి ఆయన చేస్తుంటాడు. అంటే ఏమిటన్నమాట, మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి పరమాత్మకు వాహనం ఏమిటి అంటే ఎద్దు. అంటే ఏమిటి, ధర్మము అని అన్నమాట. ఇప్పుడు ధర్మానికి ధర్మం ఉందిగా ప్రపంచం నిండా. ఇప్పుడు సూర్యరశ్మి ఉందనుకోండి, సూర్యరశ్మికి వర్షం పడితే సూర్యరశ్మి తడిసిపోతుందా? సూర్యరశ్మికి చలికాలంలో సూర్యరశ్మికి చలి వేస్తుందా? అదేవిధంగా సూర్యరశ్మికి వాతం గాలి వేస్తే సూర్యరశ్మి ఇటు అటు చెదిరిపోతుందా? ఎందుకు చెదరదు అంటే సూర్యరశ్మికిలో ఉండేటువంటి ఆ వెలుగులో ఉండేటువంటి ఆ ఆదిత్య వర్ణంలో ఉండేటువంటి ధర్మం ఏమిటి అంటే సమస్తమైనటువంటి జగత్తుకి వెలుగునివ్వడం, సమస్తమైనటువంటి జీవులందరినీ కూడా మేల్కొలిపి మార్గాన్ని చూపించడం, అందరికీ కూడా ప్రాణశక్తిని ఇవ్వడం, అన్ని జీవులు కూడా వాళ్ళ యొక్క ఆహారాన్ని ఏ విధంగా అయితే ఉత్పత్తి చేయడంలో సహకరిస్తూ ఉంటుందో ఆదిత్యనారాయణ స్వరూపమైనటువంటి సూర్యుడు వెలుగు, ఆ వెలుగే ధర్మము. అటువంటి దానిని వృషము అంటారు. ఎద్దు అని చెప్పి వేద భాషలో ధర్మానికి వృషము అంటే ఎద్దుతో సంకేతం కింద చెప్తూ ఉంటారు. అందువల్ల ధర్మస్వరూపుడైనటువంటి వాడు ఏమిటి భగవద్ధర్మస్వరూపమైనటువంటి భరతుడు శీతోష్ణవాత వర్షేషు వృష ఇవ అంటే వలే, వృష ఎద్దు వలే అనావృత అంగ. తర్వాత ఏ అవయవాన్ని కూడా ఆయన కప్పుకోకుండా ఉండేవాడు. తర్వాత పీనహ, బాగా బలిసి ఉన్నాడు. ధర్మం ఎప్పుడు కూడా బలిసి ఉంటుంది. ధర్మానికి నీరసం ఉండదు, ధర్మానికి నిరాశ ఉండదు, ధర్మానికి నిర్లిప్తత మాత్రమే ఉంటుంది. ధర్మం అంతా కూడా ప్రపంచ వ్యాప్తమైపోయినటువంటిది, సనాతనమైనటువంటి ధర్మస్వరూపమైనటువంటి భగవత్స్వరూపము. అది ఎప్పుడు పీనహ, చాలా బలిష్టంగా ఉంటుంది. ధర్మాన్ని ఎవరు కూడా ఛేదించలేరు, జయించలేరు, ఓడించలేరు, నీరసపరచలేరు. కాబట్టి ఆయన ఎలా ఉన్నట్టే పీనహ, బలిసినట్టున్నాడు. తర్వాత ఆయన ఎప్పుడూ కూడా ఏ దేన్ని కూడా ఆయన యొక్క శరీరాన్ని ఆయన ఎప్పుడు ఏది కప్పుకునేవాడు కాదు. కప్పుకునే వాటిని ఏమిటంటారు, వస్త్రములు అంటాం కదా. ఏదో పంచో దుప్పటి ఏదో వేసుకుంటాం కదా. వస్త్రం అంటే వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాతి సంయాతి నవాని దేహి అన్నాడుగా. వస్త్రం దేనికి సంకేతం? శరీరానికి సంకేతం. ఈ ధర్మస్వరూపుడు కాబట్టి ధర్మానికి వస్త్రములు ఉండవు, దేహములు ఉండవు. కాబట్టి ఆ దేహాన్ని ఆయన ఆ ధర్మస్వరూపమైనటువంటి వృష ఎద్దువలే ఉన్నటువంటి ఆ భరతుడికి శరీరాలు ఉండవు అంటే శారీరకమైనటువంటి స్పృహ ఉండదు, దేహాత్మభావం ఉండదు. దేహాత్మభావం కప్పుకుని మన సమస్తమైనటువంటి ప్రాణులు, మనలాంటి మానవులు దేహం నేను అనుకునేటువంటి భావాన్ని కప్పుకుని మనం తిరుగుతూ ఉంటాం. కానీ ఆయన అనావృత అంగ, అనావృతం, ఆవృతం కాలేదంటే కప్పబడినటువంటి అంగములు ఎక్కడ ఏ అంగాన్ని కూడా ఆయన కప్పుకోకుండా ఉండేవాడయ్యా. తరువాత ఆయన స్థండిల సంవేషణ
అనున్మర్జన అమర్జన రజస, నేలపై పరుండేవాడు. నేల అంటే పదార్థము, నేల అంటే భూమి కదా, భూమి మీద పడుకునేవాడు. అంటే ఏమిటనమాట, భూమి అనేటువంటిది పదార్థము. ధర్మం ఎప్పుడూ కూడా ఏ విధంగా కనిపిస్తూ ఉంటుంది, ధర్మం యొక్క మనకి ఆ స్పృహ ఎలా కలుగుతూ ఉంటుందంటే, నేల ఉందనుకో, భూమి ఉందనుకోండి, భూమికి ఏమిటి ధర్మం ఉంది అంటే జీవాన్ని ఉత్పత్తి చేసేటువంటి ధర్మం ఉంది కదా భూమికి. అంటే ఏమిటి, దాంట్లో మనం విత్తనాలు వేస్తే మొక్కల కింద వస్తుంటాయి. ఆ భూమికి ధర్మం ఏమిటి, మనలాంటి మానవుల్ని జీవులందరినీ మోసేటువంటి ధర్మం ఉంది కదా. కాబట్టి ఈయన ఆ ధర్మం మీద స్థండిలసాయిన సంవేసన, ఆ ధర్మం మీద ఆయన పడుకునేవాడు. స్థండిలం అంటే గట్టిగా ఉండేటువంటి నేలని స్థండిలము అంటారు. అంటే ధర్మం మీద పడుకునేవాడు, ధర్మస్వరూపంగా అయినటువంటి ఎద్దులాగా ఆయన తిరుగుతూ ఉండేవాడు. ధర్మానికి స్నానం ఏమిటి, ధర్మానికి తలంట్లు ఏమిటి, ధర్మం ఇలారా, నేను తలంటు పోస్తాను, నీకు మెడిమిక్స్ సబ్బుతో శుభ్రంగా ఒళ్ళు రుద్దుతాను అని అనం కదా. ధర్మానికి ఇవన్నీ కుదరవు. కాబట్టి ఆయన ధర్మస్వరూపుడు, వేదస్వరూపుడు, భగవత్స్వరూపుడు, అంతర్గత జ్యోతి అయినటువంటి పరమాత్మ తేజస్వరూపుడైనటువంటి ఆయనకి ఈ విధమైనటువంటి ధర్మాలు ఉన్నాయి అని చెప్పి సుఖబ్రహ్మ చెప్పగా చెప్తూ ఉన్నాడు. అటువంటిది ఆ ధర్మం యొక్క బ్రహ్మవర్చస్సు గలవాడు. ఆయనకి బ్రహ్మ అంటే పరమాత్మ అని అర్థం. అంటే పరమాత్మకి ఏ రంగు అయితే ఉన్నదో, అంటే పరమాత్మ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం అంటాం కదా. ఆ హిరణ్యవర్ణం, అరుణారుణవర్ణం, అరుణ కౌసుంభవస్త్రభ అరుణారుణ సర్వారుణ అని అమ్మవారికి పేరు. సర్వారుణ అంటే ఏమిటి, ఆ అమ్మవారు పూర్తిగా అరుణ స్వభావం కలిగినటువంటి ఆ వచ్చేసిన బ్రహ్మవర్చస్సు అంటారు. అంటే ఏమిటి, బ్రహ్మ సంవర్చస్సుతో కూడుకున్నటువంటిది ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మవర్చస్సుతోనే ఉంది. అంటే అనంతమైనటువంటి ఆత్మచైతన్య ప్రకాశంలోనే మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యమాన ప్రపంచం అంతా అలా కనిపిస్తోంది. ఎలా కనిపిస్తుంది అంటే, ఉదాహరణకి ఎండమావులు ఉన్నాయనుకోండి, మంచి ఎండలో కారులో వెళుతూ ఉండేటప్పటికి నేలంతా ఎండిపోయేట, దాని మీద సూర్యరశ్మి పడేటప్పటికి నీళ్లులా ఏ విధంగా కనిపిస్తుంది. కానీ అక్కడ నీళ్లు కావు, అవి ఓన్లీ సూర్యరశ్మే కదా. ఈ సూర్యరశ్మి ఆత్మచైతన్య ప్రకాశం అనుకుంటే, ఆ నీళ్ళంతా కూడా కనిపించేటువంటి ప్రపంచం అన్నమాట. ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడు, సూర్యరశ్మిలా ఉన్నాడు. అందువల్ల ఆ సూర్యరశ్మి కనిపించకుండా నీళ్లు ఏ విధంగా కనిపిస్తూ ఉంటాయో ఆ విధంగా సూర్యరశ్మి కప్పబడినట్టుగా నీళ్లు కింద కనిపిస్తున్నట్టుగా ఈయన బ్రహ్మతేజస్సుని ఎవరు చూడలేకపోతున్నారు. మహానుభావులైనటువంటి వాళ్ళు, గ్రహించగలిగినటువంటి వాళ్ళు, ఆ స్టేటస్ ఉన్నటువంటి మహానుభావులైతే ఆయన్ని చూడగానే బ్రహ్మవర్చస్సుని, అంటే ఎండమావుల్లో నీళ్లను చూడకుండా ఆ వెలుగునే చూసేటువంటి విధంగా గ్రహించగలరు. కానీ మిగతా సాధారణమైనటువంటి జనులు ఎవరు కూడా బ్రహ్మవర్చస్సుని గ్రహించలేకపోతున్నారు. అది ఎలాంటిదంటే మట్టిలో మాణిక్యం లాంటిది అని అర్థం అన్నమాట. కాబట్టి అలాగ ఉండేటువంటి వాడు తర్వాత కుపట ఆవృత కటిహి. కుపట అంటే బాగా చిరిగిపోయినటువంటి ఆవృత కటిహి, వస్త్రం, మాసినటువంటి వస్త్రం చేత అంటే అవయవాన్ని కప్పుకోవాలి కాబట్టి అక్కడ కొద్దిగా మాత్రం ఆయన కట్టుకున్నాడు. మనం ఒక్కసారి రమణ మహర్షిని కానీ గుర్తు చేసుకున్నట్లయితే ఆ మహానుభావుడు కూడా ఇదే విధమైన ఆయన యొక్క బ్రహ్మవర్చస్సుని మనం చూడొచ్చు. ఫోటోల్లో చూస్తూ ఉంటే ఒక రకమైనటువంటి తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఒక మామూలుగా గోచి ఒకటి మాత్రమే కట్టుకుంటారు. ఆయన ఒంటి మీద ఏ విధమైనటువంటి వస్త్రము కప్పుకోకుండా ఆయన గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండేవాడు. ఆయన స్కంధాశ్రమంలోనూ విరూపాక్ష గుహలోనూ ఉన్నప్పుడు శీతోష్ణ వాత వర్షేషు ఉన్నా కూడా ఏ విధమైనటువంటి ఆ చలికి తట్టుకోవాలి, గాలి వస్తుంటే కంగారు పడి ఇటువంటివన్నీ లేకుండా ఉండేటువంటి స్థితికి మనకి ప్రజెంట్ ఎగ్జాంపుల్ కనిపిస్తూ ఉంది. మనం భరతుడిని చూస్తుంటే, రమణ మహర్షిని కూడా చూస్తూ ఉంటే మనకి ఆ రెండింటి యొక్క సామ్యము చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి తర్వాత ఉపవీతేన ఉరుమషిణ
అంటే ఏమిటి బాగా మాసిపోయినటువంటి జంధ్యం మాత్రం ఆయన వేసుకుని ఉండేవాడు. ఆ జంధ్యం మాసిపోయింది, ఎందుకంటే తండ్రి జంధ్యం వేశాడు. జంధ్యం వేసేటప్పటికి ఆ జంధ్యం ఆయన ఏమీ చేయటం లేదు కాబట్టి సరే ఒంటి మీద ఏదో ఎవరైనా చూసినటువంటి వాడు వీడు బ్రాహ్మడు అనుకోవడమా అన్నట్టుగా జంధ్యం మాత్రం మాసిపోయినటువంటి జంధ్యం ఉండేది. భగవాన్ రమణులు మాత్రం ఆయన అక్కడి నుంచి వచ్చేసేసి తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ స్నానం చేసేటువంటి సందర్భంలో జంధ్యం ఆయన చేతిలో ఉండేటువంటి 4 అణాలు ఒంటి మీద ఉండేటువంటి గుడ్డలన్నీ కూడా ఒక్కసారి చేసేసి అక్కడ ఎవరో మంగళవాడు ఉంటే మొత్తం క్షవరం చేయించేసుకుని గుండు చేయించేసేసుకుని ఆయన సర్వాన్ని అంటే ఏమిటనమాట ఈ శరీరంకి అహంకారానికి రూపం జుట్టు కాబట్టి ఆ జుట్టుని అందుకనే వెంకటేశ్వర స్వామికి నీలాలు సమర్పిస్తామంటే మనలో ఉండేటువంటి బుద్ధులు మనలో ఉండేటువంటి అహంకారం దీన్ని అంతటికీ సమర్పించడం అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేసేటటువంటి ఆయనగా శుభ్రంగా ఆయన గుండు చేయించేసేసుకుని ఒంటి మీద ఉండే జంధ్యాన్ని కూడా విడిచేశారు. కానీ కటి వస్త్రాన్ని మాత్రం ఒకటి ప్రపంచం కోసం ఆయన కప్పుకున్నట్టుగా భరతుడు ఆ విధంగా ఉన్నాడయ్యా. ఇలా ఉండేటువంటి ఆయన్ని చూసి ద్విజాతి బాపనోడు అని ఇతి అని అలా అంటూ బ్రహ్మబంధు బ్రాహ్మణాధముడు అనేటువంటి సంజ్ఞత ఆయన అలా పిలుస్తూ ఉండేవాడు. అలాగా ఆయన ఆ తద్ జన అవమత ఆయన గురించి అజ్ఞజన అతజ్ఞన అంటే ఏమిటి ఆయన గురించి ఏమీ తెలియనటువంటి అమాయకులైనటువంటి అజ్ఞానులైనటువంటి మానవుల చేత అవమత అవమానించబడుతూ ఆయన తిరుగుతూ ఉండేవాడు. అంటే నిరంతరము కూడా ఆయన అవమానంతో ధర్మస్వరూపుడైనటువంటి వాడు ఈ విధమైనటువంటి ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ అలంకరణలు కానీ ఆ విధంగా ఉండేటువంటి విధంగా ఆయన తిరుగుతూ ఉండేవాడయ్యా అని చెప్పి పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ అవధూత లక్షణము ధర్మం యొక్క లక్షణం ధర్మానికి కప్పాల్సినటువంటి ఆభరణాలు కానీ దండలు కానీ పువ్వులు కానీ అర్చనలు కానీ ఏమీ చెయ్యక్కర్లేదు. శీతోష్ణ వీటికి ఏది కూడా ధర్మం చెలించిపోదు. ప్రపంచాలు యుగాలు మారిపోతున్నా ప్రళయాలు వస్తున్నా కల్పాలు మారిపోతున్నా ధర్మం మాత్రం సనాతనమైనటువంటి ధర్మంకి ఆ ధర్మమేకి ఏ విధమైనటువంటి ఆటుపోట్లు ఉండవయ్యా. అటువంటి ధర్మస్వరూపుడైనటువంటి వాడు ఆ ధర్మం కూడా భగవద్ధర్మస్వరూపమైనటువంటి వాడు భరతుడు అని చెప్పి మనకి ఆ వేదంలో చెప్పబడినటువంటి హిందూ మతంలో ఉండేటువంటి సనాతన ధర్మ స్వరూపుడు భరతుడు. అందువల్లే మన భారతదేశానికి భారతదేశము అని ఆయన పేరు మీద వచ్చింది అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఇది అయిన తర్వాత యదాతు పరత ఆహారం కర్మవేతనత ఏహమాన స్వభ్రాతృభిరపి కేదారకర్మణి నిరూపిత తదపి కరోతి కిం తు న సమం విషమం నూన్యం అధికమితి వేద కణపిణ్యాక ఫలీకరణకు కుల్మాషస్థాళీ పురీషాదీన్యప్య అమృతవదభ్యవహరతి. తరువాత ఈయన ఇలా ఉండేటువంటి ఆయన్ని చూసి ఇతరులకి ఏం చేసేవాడంటే కూలి పని చేసి పొట్ట నింపుకునేవాడు. ఆయన ఊరికనే కూర్చుని అలా ఏదో ఆశ్రమాల్లో కూర్చుని చూసారా మామూలు కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకి శిష్యులు వాళ్ళు వీళ్ళు ఆ సన్యాసిని పూజించేటువంటి వాళ్ళు ఏదో మధుర పదార్థాలు ఇవన్నీ పట్టుకుని వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలాగా కాకుండా ఈయన ఏం చేసేవాడు అంటే కూలి పని చేసి ఆయన డబ్బులు సంపాదించుకుంటూ పొట్ట నింపుకునేటువంటి వాడు. అంటే ఏమిటనమాట అపరిగ్రహ అనేటువంటి ధర్మం ఒకటి ఉంది కాబట్టి ఎవరి నుంచి కూడా ఏది కూడా అపరిగ్రహ అంటే వృత్తి పుణ్యాన్ని కూర్చుంటే అన్నీ అప్పనంగా వచ్చేటువంటి అనేటువంటి పదం ఉంది చూసారా, అలాంటి వాడు కాదు. ఆయన కూలి పని చేసి ఆ సంపాదించినటువంటి దాంట్లో వెళ్ళి ఆ వచ్చినటువంటి ఆ డబ్బులతో వెళ్ళి అక్కడ ఏదైనా ఆహారం తినాలి, శరీరం నిలబెట్టుకోవాలి. శరీర మధ్యం ఖలు ధర్మ సాధనం కాబట్టి ప్రాణం నిలపడం కోసం అని చెప్పి ఏదో ఇంత నోట్లో వేసుకునేటువంటి పరిస్థితిలో ఉండేవాడు ఆయన. అలాగుంటే ఆయన ఈయన ఊళ్ళో వాళ్ళందరికీ ఇలా కూలి పనులు చేస్తూ ఉన్నాడు కదా. అనేటప్పటికీ 9 మంది బ్రదర్స్ ఉన్నారుగా, ఆ సోదరులు కూడా రే ఇలారా మనకి పొలం ఉంది కదా, వీళ్ళ పొలంలో పనులు చేయి
ఉంటాయి అని చెప్పి ఆయన ఆ పొలం పనులు కూడా చేస్తూ ఉండేవాడు. ఆ పొలం మామూలుగా ఏంటి, పొలాన్ని ఏంటి దుక్కి దున్నడం అంటారు, తర్వాత మట్టిని ఇటు పోయడం అంటారు, సారవంతం చేయడం అంటారు, గట్లు ఉంటూ ఉంటాయి, ఒక చోట మెత్తగా పల్లంగా ఉంటుంది, ఒక చోట మెట్టగా ఉంటుంది. ఈ మెట్ట పల్లాల సంగతి ఈ పొలం సమంగా ఉందని కానీ ఎగుడు దిగుడుగా ఉందని కానీ ఆయనకు తెలిసేది కాదు. ఎగుడు దిగుడులు సమముగా ఉండడం అనేటువంటిది ఆయనకి తెలిసేది కాదు. తర్వాత విత్తనాలు తక్కువ కానీ ఎక్కువ కానీ కావచ్చు, ఆ సంగతి కూడా ఆయన గమనించేవాడు. విత్తనాలు వేయాలిరా నాడు అనగానే విత్తనాలు చల్లుతుండే, ఎక్కువ వేస్తున్నావు, ఒక చోట ఎక్కువ వేస్తున్నామా, ఒక చోట తక్కువ వేస్తున్నామా, ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అనేటువంటి స్పృహ ఆయనకి. నిస్పృహ సర్వకామేభ్య, నిస్పృహ సర్వకామేభ్య అనేటిది పక్కన పెట్టండి. నిస్పృహ, స్పృహ లేనటువంటి తనం. స్పృహ ఎప్పుడు వస్తుంది అంటే శరీరం ధరించినప్పుడు శరీరానికి స్పృహలు వస్తాయి. ధర్మానికి స్పృహ ఉండదు. ధర్మం కిందే వెలుగుతూ ఉంటుంది. వెలుగుకి తాను వెలుగు అనేటువంటి స్పృహ ఉండదు. వెలుగు వెలుగే, ధర్మమే. కాబట్టి నిస్పృహ సర్వకామేభ్య. ఇప్పుడు కామేభ్య బదులు కర్మ అనుకున్నాం. నిస్పృహ సర్వకర్మేభ్య అని మనం అనుకున్నట్లయితే ఆయన అంత నిస్పృహగా ఉండేవాడు. తరువాత ఆ సంగతి కూడా ఆయన గమనించేవాడు కాదు. ఎక్కడ ఎక్కువ విత్తనాలు ఎక్కడ పడ్డాయి, ఎక్కడ తక్కువ పడ్డాయి అనేటువంటి కూడా తెలిసేది కాదు. తరువాత నూకలు, జావ, తెలగపిండి, తౌడు, ముక్కిపోయినటువంటి మినువులు, తర్వాత గిన్నె అడుగుని ఇంట్లో ఆ వదినలు వాళ్ళు ఏదో గిన్నెలో ఏదో అన్నం, ఈ జావ, ఈ నూకలు, తెలగపిండి ఇవన్నీ వేసేసేసేదో ఆహారం తయారు చేస్తున్నప్పుడు ఆ గిన్నె అడుగుని ఏమిటంటే అట్టగట్టేసేసి మాడిపోయినటువంటి ఆహారం కూడా అవి పెడుతూ ఉన్నాడు. వీడికి ఎందుకు దండగా అని చెప్పేసేసి ఆ విధంగా పెడుతూ ఉంటే దానిని కూడా ఆయన అమృతవతు అభ్యవహరతి, అమృతంలాగా ఆయన తినేవాడు. ఎందుకంటే సర్వం విష్ణుమయం జగత్ కాబట్టి సర్వం అమృతమయమైనటువంటి ఇది. కాబట్టి అలాగా ఆయన అమృతతత్వాన్ని చూసేటువంటి వాడు అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏ విధంగా జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.